ప్రపంచం మొత్తం మీద చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు చాలా మంది ఈ రోజుల్లో సోషల్ మీడియాకి అనేది ఒక బానిసలయ్యారు. ఎందుకంటే ఇంతకు ముందు ఓల్డ్ జనరేషన్ వాళ్ళు ఉదయాన్నే లేసానే న్యూస్ పేపర్ చదవడం, లేదంటే వాళ్ళ దగ్గర ఉన్న రేడియో ఆన్ చేసుకుని న్యూస్ వినడం, పాటలు వినడం. సో ఈ విధంగా వాళ్ళ యొక్క డైలీ రొటీన్ లైఫ్ మొదలయ్యేది. కానీ ఇప్పటి ప్రజెంట్ జనరేషన్ వాళ్ళు, అంటే ఈ జనరేషన్ వాళ్ళను జెన్జీ అని చెప్పి అంటున్నారు, జనరేషన్ జెడ్. సో వీళ్ళు ఉదయాన్నే లేస్తానే వాట్సాప్ చెక్ చేసుకోవడం, ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్లు ఏవేవో చెక్ చేసుకోవడం, అదేవిధంగా యూట్యూబ్ లో ఏమైనా కొత్త వీడియోలు అప్లోడ్ అయినాయా కూడా చెక్ చేసుకోవడం. సో ఇలా రకరకాలుగా ఉదయాన్నే లేస్తానే ఇప్పటి ప్రజెంట్ జనరేషన్ వాళ్ళ డైలీ రొటీన్ లైఫ్ ఈ విధంగా స్టార్ట్ అవుతుంది. అయితే ప్రపంచం మొత్తం మీద చూసుకుంటే 2025 యొక్క సర్వే ప్రకారము 21 కోట్ల మంది ఈ రోజు ఈ సోషల్ మీడియాకు బాగా అడిక్ట్ అయినారంట. అది వాట్సాప్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అదే విధంగా మన ఇండియాలో కూడా 64% మంది ప్రజలు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కు బానిసలైనారని ఈ సర్వేలు చెప్తున్నాయి. అయితే ఈ సెప్టెంబర్ 4న ఈ నేపాల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక ఆర్డర్ పాస్ చేసింది. వాళ్ళ దేశంలో రన్ చేస్తున్న ఈ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు ఒక ఆర్డర్ పాస్ చేసింది. అదేంటంటే ఇక్కడి నుంచి సోషల్ మీడియా, అది ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఏవైనా కావచ్చు, మీరు తప్పనిసరిగా మా గవర్నమెంట్ లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అదే విధంగా ప్రతి ఒక్క ప్లాట్ఫామ్ ఒక లైజన్ ఆఫీసర్ ని మరియు ఒక గ్రీవెన్స్ ఆఫీసర్ ని కూడా అపాయింట్ చేసుకోవాలి. ఎందుకంటే యూజర్లు ఇచ్చే ఫిర్యాదులు, సమస్యలు అటువంటివి వినాలి. అదేవిధంగా ఎప్పుడైనా కానీ గవర్నమెంట్ అడిగినప్పుడు వాళ్ళకి కావలసిన సమాచారం ఇవ్వాలి. అదేవిధంగా మా నేపాల్ గవర్నమెంట్ కి సంబంధించిన చట్టాలను కూడా మీరు తెలుసుకోవాలి. ఒకవేళ ఎప్పుడైతే సోషల్ మీడియాలో మా ప్రభుత్వానికి ఎగెయినెస్ట్ గా వీడియో పెడితే దాన్ని తొలగించమంటే తొలగించాలి. సో ఈ విధంగా మీరు మా చట్టాలను తెలుసుకొని మాకు అనుకూలంగా మా దేశంలో చేయాలి అని చెప్పి ఒక హుకుం జారీ చేసింది ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నిటికీ. అంటే ఈ నేపాల్ గవర్నమెంట్ అపాయింట్ చేసుకోమంటున్న ఈ లైజన్ ఆఫీసర్ కానీ ఒక గ్రీవెన్స్ ఆఫీసర్ కానీ ఏమంటే వీళ్ళు ప్రభుత్వానికి, సోషల్ మీడియాకు, ప్రజలకు మీడియేటర్ గా పనిచేస్తారు. తర్వాత గ్రీవియన్స్ ఆఫీసర్ అనేవాడు మనం ఏమని ఇచ్చే కంప్లైంట్లు చూసే ఒక అధికారిగా చూసుకుంటాడు. అంటే ప్రజలు ఏదైనా కానీ ఫేక్ న్యూస్ కానీ, ఒక హరాస్మెంట్ కి సంబంధించినట్టు కానీ, ఒక ప్రైవసీకి సంబంధించిన ఇష్యూస్ కానీ చేస్తే అవి ఆఫీసరు వాటిని రిజిస్ట్రేషన్ చేసుకొని పరిష్కరించాలి. సో ఈ విధంగా ప్రభుత్వానికి అవసరమైనప్పుడు మీరు వెంటనే సమాధానం ఇవ్వాలి. ఎప్పుడైతే యూజర్లకు ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళని ఆఫీసర్ని సంప్రదించాలి. ఒకవేళ ప్రభుత్వానికి చట్ట విరుద్ధంగా కూడా ఏదైనా కంటెంట్ అనేది పెడితే దాన్ని తొలగించమంటే తొలగించాలి. సో ఈ విధంగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అయింది అనుకోండి, మీరు ఫిర్యాదు చేసి ఆ గ్రీవియస్ ఆఫీసర్ మీ కేసు రిజిస్టర్ చేసుకొని ఈ యొక్క వాట్సాప్ కంపెనీకి నోటీస్ పంపిస్తాడు. అలాగే ఎవరైతే నేపాల్ చట్టానికి విరుద్ధంగా ఈ యొక్క వీడియోస్ ను అప్లోడ్ చేశారో వాటిని ఆ ఆఫీసరే చూసుకోవాలి. సో ఇది నేపాల్ గవర్నమెంట్ చెప్తున్న ఒక లైజన్ ఆఫీసర్ ఆర్ గ్రీవెన్స్ ఆఫీసర్ అనేది ఈ యొక్క సోషల్ మీడియా కంపెనీల తరఫున ప్రజల యొక్క సమస్యలు, ప్రభుత్వ ఆదేశాలు చూసే బాధ్యతగా కలిగి ఉండాలి. ఈ ఆఫీసర్స్ ను మీరు అపాయింట్ చేసుకోవాలని చెప్పి ఈ విధంగా ఈ యొక్క నేపాల్ గవర్నమెంట్ అనేది ఈ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చెప్పింది. అయితే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏమనుకున్నాయంటే నేపాల్ కంట్రీ ఒక చిన్న దేశము, మాకు సరిపడినంత ఆదాయము మీ దేశం నుంచి రావడం లేదు. మేము ఈ విధంగా ప్రతి దేశంలో ప్రతి ప్లాట్ఫామ్ కు ఒక ఆఫీసర్ని అపాయింట్ చేసుకొని అదే దేశంలో ఉంటూ ఇలా చేయడం అనేది మాకు చాలా ఖర్చుతో కూడిన పని. ఎందుకంటే నేపాల్ దేశం అనేది ఒక చిన్న దేశము, మాకు సరిపడంత ఆదాయం మా దేశం నుంచి రావడం లేదు, అందుకే మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాము అని చెప్పి ఈ యొక్క సోషల్ మీడియాలో ఈ ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. సో ఎప్పుడైతే ఇలా సోషల్ మీడియా వాళ్ళంతా చెప్తానే వెంటనే ఇమీడియట్ గా ఈ నేపాల్ గవర్నమెంట్ కూడా ఇమీడియట్ గా 26 ప్లాట్ఫామ్స్, సోషల్ మీడియాలో 20 ప్లాట్ఫామ్స్ అన్నిటిని బ్యాన్ చేసింది. సో ఎప్పుడైతే గవర్నమెంట్ ఈ విధంగా బ్యాన్ చేసిందో
సో గత కొన్ని రోజులుగా ఫేస్బుక్, వాట్సాప్, ఇలా యూట్యూబ్ ఏవి వాళ్ళ ప్లాట్ఫామ్స్ పనిచేయలేదు. సో దీని వల్ల, ఈ బ్యాన్ వల్ల ప్రజలకు ఏమి జరిగిందంటే వాళ్ళ కమ్యూనికేషన్, బిజినెస్, ఎడ్యుకేషన్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, ఎంటర్టైన్మెంట్లు, సో ఇవన్నీ కోల్పోవాల్సి వస్తుంది. ముఖ్యంగా దీనిలో ఉండే ఈ జెన్జెడ్ అనే ఈ యువత ఈ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయంపై చాలా అసహనం వ్యక్తం చేసినారు. సో ఈ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ప్రజలు ఏమి చూడాలి, ఏమి చూడకూడదు, ఏమి చెప్పాలి, ఏమి చెప్పకూడదని, సో ఒకవేళ ఈ యొక్క ప్రజలు గాని, ఆపోజిట్ ప్రతిపక్షాలు గాని ఈ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు కూడా చేస్తారని, సో రాజకీయ నాయకుల హక్కులను దుర్వినియోగం చేస్తున్నారని చెప్పి ఇటువంటివన్నీ గమనిస్తారని, సో ప్రజా సమస్యల గురించి కూడా బహిరంగంగా మాట్లాడుకోకుండా ఇవన్నీ చేస్తున్నారని, సో ఈ విధంగా ప్రభుత్వం గురించి ప్రజలు గాని, ప్రతిపక్షాలు గాని, ఎవరైనా గాని వాళ్ళ ప్రభుత్వం గురించి చర్చించుకోకూడదని, అందుకే ఈ ప్రభుత్వము ఇలా సోషల్ మీడియాలో ఉండే ప్లాట్ఫామ్స్ అన్నిటినీ బ్లాక్ చేస్తుందని, అంటే ఇది ప్రజల యొక్క ఫ్రీడమ్ స్పీచ్ ను అడ్డుకుంటోంది అని చెప్పి, కానీ ప్రభుత్వం ఇదంతా నేను చేస్తుండేది మీ సేఫ్టీ కోసం అని చెప్పి పైకి అంటోంది, కానీ మన ఫ్రీడమ్ స్పీచ్ ని కంట్రోల్ చేయడానికి ఒక సెన్సార్షిప్ లాంటిది అని చెప్పి ఈ ప్రజల్లో యువత అంతా భావించారు. అంటే ప్రభుత్వము స్లోగా ప్రజల యొక్క ఫ్రీడమ్ స్పీచ్ ను రెడ్యూస్ చేస్తోంది అని చెప్పి ప్రజలు ఈ కోణంలో ఆలోచించారు. సో అందుకే ప్రజలు ఈ విషయంలో కోపోద్రిక్తులైనారు, వీధుల్లోకి వచ్చినారు, రచ్చ చేసి ఎక్కడ చూసినా ధ్వంసం చేసినారు. మినిస్టర్ ఇల్లు, ప్రైమ్ మినిస్టర్, పార్లమెంట్ ఇల్లు కూడా లెక్క చేయకోకుండా తగలబెట్టినారు. ముఖ్యంగా ఈ దాడిల్లో పాల్గొనేది ఈ మీడియా సర్వేలు ఏం చెప్తున్నాయంటే, ముఖ్యంగా జెన్జెడ్, ఈ యొక్క జెన్జీ యువత, వీళ్ళు ఎక్కువగా పాల్గొన్నారని చెప్పి చేస్తున్నారు. అసలు ఈ జెన్జీ అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఈ జెన్జీ వాళ్ళు, ఈ జనరేషన్ జెడ్ అనే వాళ్ళు సుమారు ఒక 1997 నుంచి 2012 మధ్య జన్మించిన వారు. సో వీళ్ళు ఇప్పటికి వయసు 18 సంవత్సరాల నుంచి బహుశా 25 సంవత్సరాల మధ్య ఉండొచ్చు అనమాట. సో వీళ్ళ జీవితము, వీళ్ళ పెంపకం అనేది ఒక డిజిటల్ జనరేషన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి బై బర్త్, ఒక వయసు వచ్చినప్పటి నుంచి స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్, సోషల్ మీడియా వాడుతూ వీళ్ళు పెరిగారు. సో వీళ్ళకి టెక్నాలజీ అనేది వాళ్ళకి డైలీ రొటీన్ లైఫ్. అంటే ఆన్లైన్ షాపింగ్, ఆన్లైన్ క్లాసెస్, గేమింగ్స్, సోషల్ మీడియా, సో ఇది వీళ్ళ డైలీ రొటీన్ లైఫ్. ఎందుకంటే వీళ్ళు సమాజంపై ఒక సరైన అవేర్నెస్ కలిగి ఉంటారు అనమాట. ముఖ్యంగా వీళ్ళకి కొద్దిగా ఎన్విరాన్మెంట్, కరప్షన్, ఫ్రీడమ్ రైట్స్, సో ఈ విషయాలన్నింటిలో కూడా వీళ్ళు మంచి అవగాహన కలిగిన ఈ యొక్క యువత వీళ్ళు. అంటే ఈ జనరేషన్ వాళ్ళు ఎక్కువగా సోషల్ మీడియాలోనే తమ ఫీలింగ్స్ కూడా షేర్ చేసుకుంటారు. అంటే ఈ జెన్జీ అంటే జనరేషన్ జెడ్ అనే వాళ్ళు, వీళ్ళకి ఓపిక తక్కువ, పేషెన్స్ తక్కువ, అంటే డైరెక్ట్ గా మాట్లాడే అలవాటు ఎక్కువ. వీళ్ళు జాబ్ సెక్యూరిటీ కంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ప్లస్ ఫ్రీడమ్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు వీళ్ళు. అయితే నేపాల్ దేశం అనేది ఒక చిన్న దేశం అయినప్పటికీ కూడా ఇక్కడ 90% ఆఫ్ ది పీపుల్ ఆర్ అడిక్టెడ్ టు సోషల్ మీడియా. సో ఈ యొక్క రిపోర్ట్ల ప్రకారము, అంటే ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియా అనేది కేవలము వీళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసమే కాదు, చదువు, జాబ్ ఆపర్చునిటీస్, బిజినెస్, సో ఇంకా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఫారెన్ ఫ్రెండ్స్ తో చిట్ చాట్ చేయడం, సో ఈ విధంగా వాళ్ళ రోజు వారి జీవితంలో ఇదంటూ ఒక భాగం అయిపోయింది. సో ఎప్పుడైతే ఈ ప్రభుత్వం అనేది ఈ ప్లాట్ఫామ్స్ అయితే బ్లాక్ చేసిందో, అప్పుడు దాదాపు మొత్తం జనాభాపై ప్రత్యక్ష ప్రభావం చూపింది, ముఖ్యంగా యువత మీద. నాట్ ఓన్లీ యూత్, బిజినెస్ పీపుల్, స్టూడెంట్స్ అండ్ ది జనరల్ పబ్లిక్ ఆల్సో. తర్వాత వీళ్ళు 90% ఆఫ్ ది పీపుల్ సోషల్ మీడియా అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ ప్రాబ్లం, ఇది ఒక దేశ సమస్య అని చెప్పి వాళ్ళుగా డిసైడ్ అయ్యారు. సో ఇలా ఎప్పుడైతే గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకోయిందో, ఆటోమేటిక్ గా ఈ యువకుల్లో గవర్నమెంట్ పై పెద్ద స్థాయిలో తిరగబడ్డారు. సో ఈ నిరసనలో దగ్గరగా 19 నుంచి ఒక 20 మంది వరకు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. తర్వాత ఒక 100 మంది నుంచి ఒక 300 వరకు చాలా మంది గాయపడ్డారని చెప్పి అక్కడ ఉండే రిపోర్ట్లు, న్యూస్ మీడియా కూడా చెప్తుంది. కావాల్సింటే మీరు ఈ యొక్క యూట్యూబ్ వీడియోలో కూడా మీరు ఈ నేపాల్ ఇన్సిడెంట్స్ కూడా బాగా చూడొచ్చు. ఎందుకంటే ఈ యొక్క సోషల్ మీడియా కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం మేము ఎక్కువగా ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ ఈ వీడియోలో చూపకూడదు. అంటే దీన్ని బట్టి చూస్తే ఈ యొక్క సోషల్ మీడియా బ్యాన్ చేయడం, ఈ ప్రాబ్లం అనేది ఒక నేపాల్లోనే కాదు, ఇంతకుముందు అప్పుడే చైనా, రష్యా, ఇరాన్, టర్కీ, కొన్ని ఆఫ్రికన్ దేశాలు కూడా ఈ విధంగా ఫాలో అయ్యి
ఫెయిల్యూర్ అయినాయి. సో చివరిగా ఈ నేపాల్ కూడా ఈ ఇంటర్నెట్ ను క్రాక్ డౌన్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఒక ప్రయత్నం చేస్తే సో ఈ విధంగా తీవ్ర నిరసనలు జరుగుతాయని చెప్పి గవర్నమెంట్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ కు దేశ ప్రధాని కూడా రిజైన్ చేసే పరిస్థితికి వచ్చింది. సో దీన్ని బట్టి ఈ గవర్నమెంట్ అనేది ఈ నిర్ణయం అనేది తీసుకోవడం వల్ల యువతలో చాలా ఆగ్రహవేశాలు వచ్చి ఈ యొక్క దేశం నేపాల్ ప్రభుత్వము ఈ రోజు ఈ పరిస్థితిని ఫేస్ చేస్తుంది. సో మీకు మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.